నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం కిడ్నీల కోసం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుత రోజుల్లో మనం పాటించేటువంటి డైలీ శైలి ఏదైతే ఉంటుందో, జీవన శైలిలో మార్పుల వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒబేసిటీ, షుగర్, బీపీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఇవి మునుముందు కిడ్నీ సమస్యగా మారే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. మరి కిడ్నీ సమస్యలు వచ్చినట్లయితే మరి కిడ్నీ సమస్యలు వచ్చాక ఎలా ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకున్నా సరే ఎవరికి చేస్తారు, ఎవరికి చేయకూడదు, అలాగే దాతలు ఎలాంటప్పుడు వాళ్ళు కిడ్నీ దానం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈనాటి కార్యక్రమంలో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. దీని గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, నిమ్స్ హాస్పిటల్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడి కిడ్నీలకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడగలరు. వారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కిడ్నీ సమస్య ఉండి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేస్తారు? కిడ్నీ దాదాపుగా 100% పాడైపోయిన తర్వాత ఇకపై ఏ విధంగా కూడా కిడ్నీ మన శరీర అవసరం తగ్గట్టుగా పనిచేయటం లేదు. డయాలసిస్ చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం అయినప్పటికీ కూడా దానికంటే కూడా అత్యుత్తమమైన మార్గం కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కాబట్టి ఎవరైతే డయాలసిస్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి అర్హులుగా ఉంటారో, ఎవరైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకుండా అర్హత ఉండి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేకపోతుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనము మోటివేట్ చేయవచ్చు. డయాలసిస్ అనేది కేవలం ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయ విధానం మాత్రమే. కిడ్నీ చేసే పనిలో అది కేవలం 20% మాత్రమే చేస్తూ ఉంటుంది. అయితే రకరకాల మందులు, ఇంజక్షన్లు, రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళని చాలా చక్కగా పెట్టుకొని ఒక 30, 40, 50 సంవత్సరాల తర్వాత కూడా డయాలసిస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. కానీ అది నిజమైనటువంటి వాస్తవం. 50 సంవత్సరాలకు పైగా డయాలసిస్ చేసుకుని ఉన్నవాళ్ళు, 70, 80 దాకా లాగించిన వాళ్ళు డయాలసిస్తో 30, 40 ఏళ్ళ తర్వాత డయాలసిస్ చేసుకుంటూ అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ప్రపంచం అంతా కూడా. అంతెందుకు మన భారతదేశంలోనే, మన తెలంగాణలోనే, మన నగరంలోనే, హైదరాబాద్లోనే కూడా 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు డయాలసిస్ చేసుకుంటూ. కాబట్టి డయాలసిస్ అనేది అద్భుతమైనటువంటి అయినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ప్రత్యామ్నాయం కానేరదు. ఎందుకంటే సహజమైన జీవితానికి దగ్గరగా ఉండడం అని అంటే ఏదో మందులు తీసుకునే పర్వాలేదు కానీ మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అంతేకాని రోజు విడిచి రోజు డయాలసిస్ కోసం హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడము, మళ్ళీ రావడము, రోజు విడిచి రోజు అనేసరికి చాలామందికి ఒక రకమైనటువంటి జీవితంలో ఒక ఉత్సాహాన్ని కోల్పోతారు. చాలామంది ఒక రకమైనటువంటి భయం ఆవరిస్తుంది వాళ్ళని. తలుచుకుంటేనే జీవితం అంతా నేను ఇలా చేయాలా, ఊహించండి 30లో ఉన్నటువంటి వ్యక్తి, 40లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక 30 ఏళ్ళు బతకాలని తను ఒకవేళ అనుకుంటే కనుక తప్పనిసరిగా రోజు విడిచి రోజు ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చేసుకోవడం అనే ఒక ప్రక్రియ ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. తను వాళ్ళు పెద్ద అట్టే పట్టింపు లేదు, చక్కగానే ఉంటాము, మాకు భయం లేదు అనుకున్న వాళ్ళు పర్వాలేదు. కానీ ఎంతమంది మనలో శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా స్థిరచిత్తులే, దృఢచిత్తులే ఉంటారు? అది సాధ్యం కాదు. సో కాబట్టి మానసికంగా కృంగిబాటు అనేది ఇటువంటి పేషెంట్స్లో చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కాబట్టి అదృష్టవశాత్తు మనకి గత 40-50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలకి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ప్రక్రియ 1954వ సంవత్సరంలో చాలా అద్భుతంగా మొదలైంది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా 1954 డిసెంబర్ 23వ తారీఖున చాలా చక్కటి ఒక మంచి అవగాహనతో, శాస్త్రీయ దృక్పథంతో అద్భుతంగా చేసినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ప్రపంచంలో మానవ జాతి యొక్క శాస్త్రీయ విజ్ఞాన పరిధిని అద్భుతంగా పెంచి ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. ఆశ్చర్యం లేదు ఈ రకమైనటువంటి మార్పుకి, ఈ రకమైనటువంటి ప్రక్రియకి. 1991లో నోబెల్ ప్రైజ్ ఇచ్చేసి ప్రపంచం గుర్తించింది అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రపంచంలో మానవ జాతి చరిత్రలో ఎంత కోట్ల మంది జీవితాలను మార్చేయగలిగిందో మనం ఊహించండి. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా దాని పట్ల అనేక అపోహలు మీరు అన్నట్టుగానే ఉంటాయి, సందేహాలు ఉంటాయి అనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. ఒక కాలర్ ఉన్నారండి, వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు ఉన్నారండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. చూస్తూ మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, మాకు ఇప్పుడు యూరిన్ పోసేటప్పుడు ముద్దలు కిడ్నీ సమస్యలు అంటారు సార్ దాన్ని? అలా ఏం లేదు. మూత్రంలో కొన్ని రకాల ప్రోటీన్ లాంటి పదార్థాలు
అధికంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండే ఫాస్ఫేట్ లాంటి పదార్థాలు మూత్రంలో సహజంగా కొట్టుకుపోవడం అన్నది అడపదడప జరుగుతూనే ఉంటుంది. దాని జబ్బు కింద అనడానికి లేదు. కాబట్టి మూత్రంలో కాసింత మార్పు రాగానే జబ్బు కిందికి రాదు. ఏం చెప్పాలంటే మూత్రంలో రకమైనటువంటి వాసన వచ్చినా, మూత్రంలో కొన్ని పదార్థాలు పోయినట్టుగా అనిపించినా, మూత్రం యొక్క రంగు మారకుండా ఇంకే రూపంలో మార్పు వచ్చినా కూడా అది పెద్ద జబ్బు కిందికి రాదు. మూత్రంలో రంగు మారినా పెద్ద అట్టే కష్టపడక్కర్లేదు. కేవలం మూత్రంలో రక్తం రావడం తప్పించి మిగతా అన్నీ కూడా సర్వసాధారణమే. ఒకవేళ మూత్రంలో ప్రోటీన్ పోతుంటే కొంచెం మూత్రం నురగగా వస్తూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో అలా నురగ వచ్చిన వాళ్ళు ఒక 5-10% మందికి కిడ్నీ జబ్బు ఏదన్నా ఉన్నట్టే. అంటే నురగ రావడం కూడా దాదాపుగా సహజమైనదే. కేవలం మూత్రంలో రక్తం రావడం మాత్రమే ఏదో ఒక కారణం చేత జరుగుతుంది. కాబట్టి అది మాత్రమే జబ్బు కింది పరిగణించాలి తప్ప మిగతా చిన్న చిన్న లక్షణాలు ఏదైతే మూత్రానికి ఆపాదించబడతాయో వాటిని కిడ్నీ జబ్బుగా పరిగణించడానికి కుదరదు. సార్ మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కిడ్నీ స్టోన్. ఓకే, చెప్పండి, ఏమిటి బాధ, ఏమిటి? కిడ్నీ స్టోన్ ఏం చేశారు? కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు కదా, మీకున్న సమస్య ఏంటండి? మీరు ఏమైనా సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్ళు కాక రత్నాలు వస్తాయా మనకి? కానీ అక్కడ కిడ్నీలో రాళ్ళు దాదాపుగా 90% మందికి దాదాపుగా జారిపోతూ ఉంటాయి మంచినీళ్ళు బాగా తాగితే. ఒకవేళ రాయి అడ్డుపడింది అనుకోండి, నొప్పి వస్తే మందులు వేసుకోండి. ఆ నొప్పి మరింత తీవ్రమవుతూ ఉంటే ఆసుపత్రికి వెళ్తే ఆ చిన్న రాయి చిన్న ట్యూబ్ వేసి తీసేస్తారు. అది పెద్ద అట్టే కష్టపడాల్సినంత గొప్ప జబ్బు కానీ మీరు బోళ్ళంత భయపడాల్సింది, బోళ్ళంత విశ్లేషించాల్సింది, బోళ్ళంత మంది డాక్టర్ల ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో రాళ్ళు కేవలం సంగీతంతో కరుగుతాయేమో కానీ ఏ మందులకి కరగవు. సో రాళ్ళు కరుగుతాయి, అవి తాగితే, రాళ్ళు కరుగుతాయి, ఇవి తాగితే, ఇవి తింటే అని చెప్పి ఏదైతే అనుకుంటారో అదంతా కూడా అపోహలు. అది శాస్త్రీయం కాదు. ఏ రాయి కూడా ఎప్పుడు కూడా, ముఖ్యంగా కిడ్నీలో రాయి అనబడుతున్న పదార్థం ఏదైతే ఉంటుందో ఘనీభవించి అది కేవలం ఏ మందులు కూడా కరగదు. అవి సహజంగా చిన్న చిన్నగా అదే జారిపోతుంది, చూరుగా పౌడర్గా అవుతుంది, అది పోతుంది. లేదా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది, అది పోతుంది. అంతేకాని మందులతో జరిగిపోయింది, మందులతో కరిగిపోయింది అని అనుకోవడానికి లేదు. ఒకసారి దాదాపుగా కిడ్నీలో రాళ్ళు తయారు చేసుకునే గుణం ఉందంటే అది మీ నిత్యకృత్యంగా అనేక సందర్భాల్లో కిడ్నీలో రాళ్ళు తయారవుతూనే ఉంటాయి. దానికి భయపడాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీలో ఆ గుణము మీకు కానీ, మీ కిడ్నీకి కానీ, మీ శరీరానికి కానీ ఉంది అనుకుంటే మాత్రం కారణం వెతుక్కొని, ఎందువల్ల అలా కిడ్నీలో రాళ్ళు తయారవుతుందో తెలుసుకొని ఆ గుణాన్ని మార్చుకోవడము, లేదా కిడ్నీలో తయారైనటువంటి రాళ్ళని తీయించేసుకోవడము, లేదా అవి తీరుకుపట్టి జారిపోవడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైన మందులు తీసుకోవడం. అంతేకాని దాదాపుగా కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడం లాంటిది పూర్తిగా దాన్ని తొలగించడానికి మనం తొలగించకుండా కేవలం అది బయటకు తోసివేయబడేలాగా మందులు వాడడం దాదాపుగా అలా జరగదు. సో కాబట్టి మీరు అట్టే కష్టపడకండి, మంచినీళ్ళు బాగా తాగడం మాత్రం అలవాటుగా చేసుకోండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి, విశాఖపట్నం. మీకున్న సమస్య ఏంటో చెప్పండి. సార్, మా నాన్నగారు డయాలసిస్ పేషెంట్ అండి. ఓకే, అది ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నారు సార్. కిడ్నీ దొరికితే. మీ నాన్నగారు వయసు ఎంత ఉంటుంది? 45. మీ నాన్నగారి వయసు 45 ఉంటుందా? అవునండి. ఓకే, కిడ్నీ దొరికితే ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అన్నారు. అది చాలా తప్పు, చట్టరీత్యా నేరం. ఇటువంటి టీవీ ప్రోగ్రాంలో బహిరంగంగా కిడ్నీ దొరికితే అని చెప్పారు కదా, తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా శాస్త్రీయంగా మాత్రమే కాదు, చట్టపరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దాంట్లో ఎవరు పడితే వాళ్ళు ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ మేము చేయించుకుంటామని కూడా మీకు అపోహ ఏదవుతుందో దాన్ని తొలగించుకోండి. ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళండి, బంధువులండి, వాళ్ళు ఇస్తా అన్నారు, మాకు తెలిసిన వాళ్ళండి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కిడ్నీ అమ్ముకుంటా ఉన్నారు, నేను చాలా ఆనందంగా పుచ్చుకున్నాను, వాళ్ళకి కాస్తంత డబ్బు ఇచ్చేసి, లేదా ఫలానా ఆసుపత్రిలో మేము చేసుకుంటున్నామండి, అక్కడ వాళ్ళ దొంగచాటుగా ఎవరికి తెలియకుండా చేసుకుంటున్నామని ఇటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ చట్టరీత్యా నేరమైనటువంటివి. ఇవి మీరు చేయడానికి కూడదు, తగదు. అలా చేస్తే చట్టరీత్యా జరిమానా మాత్రమే కాదు, కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది, మీకు, చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందరికీ కూడా. సో కాబట్టి కిడ్నీ దొరికితే అని చెప్పడే అనే పదం లేదు. కేవలం కిడ్నీ కుటుంబ సభ్యుల్లో అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి 2 కిడ్నీలు ఉండాలి, ఇతర అవయవాలను చక్కగా పనిచేస్తూ ఉండాలి. ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైతే ఉంటాయో, హెపటైటిస్ బి, హెచ్సివి, హెచ్ఐవి లాంటివి వాళ్ళకు ఉండకూడదు. ప్లస్ ఒక కిడ్నీ తీసేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితం సాధారణంగా మంచిగా, చక్కగా, ఆరోగ్యంగా, మామూలుగానే ఉంటుంది. తీసివేయబడినటువంటి ఆ కిడ్నీ
వాళ్ళ కొత్త వారి శరీరంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ శరీరంలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక కిడ్నీ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళ జీవితకాలానికి చాలా లాభం అవుతుంది, కష్టపెట్టదు, పాడైపోదు అని చెప్పి ఎప్పుడైతే నిర్ధారణకు వస్తారో అటువంటి సందర్భంలో కిడ్నీ మార్చుకుంటారు. సో కాబట్టి ఎవరో ఒకరు ఇచ్చారు, నేను మార్చుకున్నాను, ట్రై చేస్తున్నానండి, ఇంకెవరైనా దొరుకుతారేమని చెప్పి అనుకునే మీ మాటలన్నీ కూడా అపోహ, మీ అజ్ఞానము. అలా చేయకండి, అది చట్టరీత్యా నేరం అవుతుంది. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, కాల్ కలిసి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ చూస్తూ మాట్లాడదు దయచేసి. హలో, చెప్పండి. నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా మేడం. చెప్పు నాయన. కుడివైపు కిడ్నీ సైడ్ కొంచెం పెయిన్ వస్తుంది సార్, 6 నెలలు ఉంది. నీకు పెద్దగా అట్టే నొప్పి రావటం లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే 6 నెలలుగా నొప్పి వస్తున్నావు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఎలా ఉంటావు కదా? కంటిలో నలుసు కాలిముళ్ళు అన్నట్టుగా కిడ్నీ నొప్పి కూడా ఎప్పటికీ కష్టపెడుతూ ఉంటుంది. నువ్వు ఇంట్లోనే కూర్చొని నొప్పి అనుకుంటూ కూర్చునే అవకాశం లేదు. ఎక్కడికో వెళ్తావు, 4 పరీక్షలు చేయించుకుంటావు, ఏమీ కాదని తెలుస్తుంది. నీ కూర్చునే భంగిమ కావచ్చు, నడిచే పద్ధతి కావచ్చు, ఎక్కడో ఏదో తప్పు ఉంది కాబట్టి నీకు అక్కడ వస్తుంది. కిడ్నీలో నొప్పి కేవలం రాయి వల్ల వచ్చి ఉంటే నీకు 6 నెలల బట్టి నిశ్శబ్దంగా నెమ్మదిగా అలా వస్తూ అడపదడప నేను కష్టపెడుతూ అలా ఉండేది కాదు. ఒకేసారి వస్తుందా, అది చాలా జివ్వుమని నేను లాగేస్తుంది. ఎంత లాగేస్తుంది అంటే నువ్వు అక్షరమే వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని ఇదేదో అవుతోంది నాకని చెప్పి భయపడేంతగా నొప్పి వస్తుంది. అడపదడప కొంచెంగా నొప్పి నడువులో వస్తే అది కిడ్నీ అని అనుకోవడానికి లేదు. కిడ్నీలో రాయున్నా కాకతాళీయంగా నువ్వు కనిపెట్టినట్టే అవుతుంది తప్ప నీ నొప్పికి ఆ రాయికి ఏ విధమైన సంబంధం కూడా ఉండకపోవచ్చు చాలా సందర్భాల్లో. కాబట్టి కిడ్నీలో రాయి ఎలా వచ్చింది ఏమిటని అడగాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి కష్టంగా ఉంటే అల్ట్రాసౌండ్ చేయించుకోండి, దాంట్లో కిడ్నీ రాయి కనపడితే అది మీకు నొప్పికి అదే కారణమని మీకు అనిపిస్తే, డాక్టర్ కనిపిస్తే, మీకు కాదు, డాక్టర్ కనిపిస్తే దాన్ని తొలగించుకునే పద్ధతి చెప్తాడు, తొలగించుకోండి, అంతేగాని కష్టపడక్కర్లేదు అట్టి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో 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 ఓకే డాక్టర్ గారు, అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారని మాట్లాడుకున్నాం. ఎవరికి చేయకూడదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? అంటే చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి. సాధారణంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఒక పదం తెలిసింది ఏమిటంటే అఫ్కోర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. తర్వాత కొంచెం భయంగానైనా కొంచెం తెలుసుకున్నది డయాలసిస్. చాలామంది అంటూ ఉంటారు, మీ కిడ్నీ నేను పాడైపోయిందండి అని నేను చెప్పగానే 2 నాండి అంటారు. 2 పాడైతే మాత్రమే మేము కిడ్నీ పాడైపోయింది అంటాం. ఒక కిడ్నీ పాడైపోతే కూడా మేము పాడైపోయింది అంటాం, కానీ ఒక కిడ్నీ మాత్రమే అని చెప్పి నొక్కి వక్కానిస్తాం. అలా చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక కిడ్నీయే కదా, అమ్మయ్య పర్వాలేదు, ఇంకో కిడ్నీ బాగా పనిచేస్తుంది అనుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. రెండవది, ఒక కిడ్నీ పాడైన వాళ్ళు నాకు ఒక కిడ్నీ పోయింది కదా, నాకు 2 కిడ్నీలు ఉండాలి, నాకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని అడిగేంత అమాయకులు మంచి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉంటారు. అది సాధ్యం కాదు. మనిషికి ఒక కిడ్నీ సరిపోతుంది. మీకెవరికన్నా వేరే వాళ్ళు మీకు కిడ్నీ ఇస్తే మీ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఒకటే కిడ్నీ మిగులుతుంది కదా, వాళ్ళు ఇంకొకరిని అడిగి ఇంకొకరి కిడ్నీ తీసుకోవాలి. అలా ఒకరొకరు కిడ్నీలు తీసుకుంటూ పోతే ప్రపంచం అంతా ఒక్కొక్క కిడ్నీతో మిగిలిపోతారు. సో అది సాధ్యం కాదు. సో కాబట్టి మనిషికి ఒక కిడ్నీ సరిపోతుంది. ఒక కిడ్నీ పాడైపోయిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సినంత అవసరం ఉండదు. సో వీళ్ళు ఒక గ్రూపు, అంటే మంచిగా పనిచేస్తూ ఒక కిడ్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో కిడ్నీ లేదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక కిడ్నీ ఉంటే సరిపోతుంది. 2 కిడ్నీలు పాడైపోయిన వాళ్ళందరూ కూడా దాదాపు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. నిన్న మాకు 72 ఏళ్ళ వ్యక్తి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానంటూ వచ్చాడు, తగుదనమ్మా అని. అలా కుదరదు. ఎందుకంటే సైన్స్ని అందరికీ అన్ని విధాలుగా ఒకే విధంగా అందరికీ ఒకే పద్ధతిలో సమన్వయంగా సమతులంగా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు. సమతులంగా ఎందుకు ఇవ్వకూడదు? అందరూ మనుషులు సమానమే కదా అంటే అందరూ మనుషులు సమానమే, కానీ అన్ని జబ్బులు సమానం కాదు. సో జబ్బులు భిన్నంగా ఉంటాయి, వ్యక్తిగతంగా వాళ్ళు భిన్నంగా ఉంటారు, వాళ్ళ శారీరక ధర్మం భిన్నంగా ప్రవర్తిస్తుంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ శారీరక ధర్మం సరిగ్గా సహకరించకపోతే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. ఇది మీ వ్యక్తిగతంగా డాక్టర్ని అడిగి మీ శరీరం సహకరిస్తుందా లేదా తెలుసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి తప్ప ఏదో నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నేను పుచ్చుకుంటాను ఆనందంగా అనుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకూడదు. నిజానికి అలా చేసే వాళ్ళు ఆసుపత్రులు కూడా ఉండవచ్చు గాక, కానీ అది శాస్త్రీయ దృక్పథం కాదు, అది సరైన పద్ధతి కాదు. సో ఎవరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని ఉంటుందో అలాగే సమానంగా అంతే నెంబర్ మందికి మనకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకూడదని కూడా ఉంటుంది. ముఖ్యంగా గుండె తీవ్రంగా పాడైపోయినటువంటి వాళ్ళు, లివర్ పూర్తిగా పాడైపోయినటువంటి వాళ్ళు, శారీరకంగా మానసికంగా బాగలేనటువంటి వాళ్ళు, ఈవెన్ సైకాట్రిక్ డిజార్డర్ అయినా ఉన్నటువంటి వాళ్ళు, శారీరకంగా దుర్బలంగా బలంగా లేనటువంటి వాళ్ళు, ఇటువంటి రకరకాల సందర్భాల్లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందని మీ పక్కింటి వాళ్ళు చెప్పగానే వెంటనే వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు కదా అనే ఒక గమ్మత్తైనటువంటి మాట మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కిడ్నీ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు డయాలసిస్కి సూట్ అవుతారేమో, కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రం అందరూ సూట్ కారు. ఒక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. హైదరాబాద్ నుంచి. చాలా సరేనండి, సంతోషం, చెప్పండి. అదే నాకు షుగర్ ఉంది. షుగర్ యూరిన్ లెవెల్ ప్రోటీన్ లీక్ అవుతుందండి. ఓకే, మీ ఎంత వయసు ఉంటారు? మీరు 40లో ఉంటారా? మీరు ప్రోటీన్ అనే షాప్ అనేది కాదా సార్? టాబ్లెట్స్ ఏమిటది? మీ వయసు ఎంత ఉంటుంది? 40లో ఉంటారా మీరు? 40లో ఉంటారు. సో మీరు చాలా చిన్న వయసులో డయాబెటీస్, మీకు 10 ఏళ్ళుగా ఉందా డయాబెటీస్? 10 years నుంచి ఉందండి. తెలుసు, మీ వాయిస్లో తెలిసిపోతుంది. అదే వంశపారపరంగా మీ కుటుంబంలో అక్కచెల్లెలు అన్నములు దాదాపుగా అందరికీ 45 లోపల 50 లోపల అందరికీ వస్తుంది. మిగతా వాళ్ళకి రాకపోతే వాళ్ళకి 50-52 లోపల వచ్చేస్తుంది. మీరు కూడా అలాగే ఉన్నారు. మూత్రంలో ప్రోటీన్ రావడం అంటే మీ కిడ్నీ పాడైపోవడం అన్నది ఒక 4 అడుగులు ముందుకేసి వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే ఒక సినిమాకి వెళ్తే ఒక 5-6 రీళ్ళు అప్పుడే అయిపోవడం లాంటిది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఏదో చిట్కా వైద్యంతోనో ఇంకేదంతోనో ఏదో మందులు మాడితేనో ఏదో టీవీలో నేను మాట్లాడి ఒక ప్రోగ్రాంలో ఒక మందు చెప్తే వేసుకుంది బాగా చేసుకుందాం అనుకోవడం అన్నది అపోహ. అది సాధ్యం కాదు. కిడ్నీలో నుంచి జారి మూత్రంలో ప్రోటీన్ పోతోంది అని అంటే కిడ్నీ ఎందుకో బాగా కష్టపడుతోంది. ముఖ్యంగా డయాబెటీస్ వల్ల జరిగితే మాత్రం మిగతా జబ్బుల కంటే డయాబెటీస్ వల్ల మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది. చాలా తీవ్ర స్థాయిలో జబ్బు ముందు పోయి మీరు 50 లోపల మీరు 45 ఉన్నారు కాబట్టి 50 లోపల మీకు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఏర్పడతాయి. సో కాబట్టి నేను చెప్తున్నాను, ఏదో ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే బాగైపోతుందా, ఇంకేమైనా చిట్కా వైద్యం చేస్తే బాగుందా, తాయెత్తు కట్టుకుంటే బాగైపోతుందా అనుకోకండి. అలా ఎప్పటికీ జరగదు. దానికి ప్రత్యేకంగా కొన్ని మందులు ఉంటాయి. మీరు ప్రాథమిక దశల్లో ఉంటే దాన్ని బాగా చేసుకోవడానికి, మీ ప్రోటీన్ తగ్గించడానికి, నార్మల్ చేయడానికి, అలాగే కిడ్నీ మరింత ముందుకు వెళ్లకుండా చాలా నెమ్మదించేలా చేయడానికి, లేదా కొన్ని సందర్భాల్లో పూర్తిగా నార్మల్ చేయడానికి కూడా కొన్ని మందులు ఉంటాయి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మీ గురించి బాగా డాక్టర్కి తెలుసుకోవాలని అవసరం చాలా ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. షుగర్ కంట్రోలు, బీపీ కంట్రోలు, బరువు కంట్రోలు చక్కగా చూసుకోండి. ధూమపానము, ఆల్కహాలిజం లాంటివి ఉంటే ఆపేయండి. మీరేమైనా అనవసరంగా చీటికి మాటికి మందులు వేసుకునే మంచి గుణం మీకు ఏదైనా ఉంటే అది తప్పని తెలుసుకొని పక్కకు దూరంగా ఉండండి. సో శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉండే రకరకాల పద్ధతులు చక్కగా ఆరోగ్య లక్షణాలలాగా పాటించండి క్రమం తప్పకుండా. అప్పుడు మీరు బాగుంటారు. కానీ ఒక మూత్రంలో ఒక ప్రోటీన్ ఒక్కటి మాత్రం పోవడం అన్నదే ఒక విధ జబ్బు కిందికి రాదు. అలాంటి జబ్బు కిందికి వస్తున్నప్పుడు మీకు ఇతర మార్పులు కూడా జరుగుతాయి. వాటన్నింటి కూలంకషంగా చర్చించి తీసుకోవడానికి మీరు ఒక డాక్టర్ని సంప్రదించాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసేయండి. మీకున్న సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి, మీరు ఏమడగదలుచున్నారు అడగండి త్వరగా. ఏం లేదు సార్, చికెన్ మటన్ తిన్నా కూడా ప్రాబ్లం మేడం. ఇంటి ముందు కర్నూలులోనే కిడ్నీ ప్రాబ్లం ఉంది నీకు అనింది. కడుపులో అవుతుంది, కొద్దిగా నెన్నికి రావట్లేదు సార్. ఇప్పుడు మీ బాధ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సార్ మీ కిడ్నీ ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పారు మేడం. సార్ మేడం చెప్పింది. ఓకే, ఏమని చెప్పారు? కిడ్నీ ఇంత పాడైందని ఏమైనా చెప్పారా? ఏం లేదు సార్. కిడ్నీ ప్రాబ్లం లేదు, కిడ్నీ పాడలేదని తెలిసి మీరు కంగారు పడకండి. మీరు మంచి మందులు మేడం ఏదైతే చెప్పారో ఆ మందులు జాగ్రత్తగా వాడుకోండి. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చక్కగా పెట్టుకోండి. మీరు అన్ని నెమ్మదిస్తాయి. ప్రశాంతంగా ఉండండి. లేని పని ఊహించుకోకండి, భయపడకండి. అందరికీ రకరకాల కారణాల చేత పాడవు. కొన్ని సందర్భాల్లో పాడినట్టుగా కనిపించినా కూడా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి వాడుతరవే బాగైపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా 15-20% మంది ఉంటారు. కిడ్నీ ఇక వెనక్కి తిరిగి వెళ్ళి బాగా కాదు, ఇక పూర్తిగా పాడైపోయినట్టే, కాబట్టి ఇంకా మరింత పాడైపోయే అవకాశం దానికి ముందుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రమే భయపడాలి. దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు. సో మీరు కంగారు పడకండి. మీ పరీక్షలు జాగ్రత్తగా చేసుకొని మీ కిడ్నీ ఎంత మోతాదుకు ఎంత మేరకు పాడైపోయిందన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. డాక్టర్ గారు, అలాగే మన ఇంట్లో ఎవరికైనా సరే కిడ్నీ రెండు కూడా ఫెయిల్ అయినట్లయితే డొనేట్ చేయడానికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే రెడీ అవుతుంటారు. కానీ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి, అసలు మేము రెడీగా ఉన్నామా డొనేట్ చేయడానికి అనే విషయం చాలామందికి తెలియదు. సో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి డొనేట్ చేయాలి అనుకుంటారు. సో డొనేట్ చేయాలి అనుకున్నా సరే దానికి ఏమైనా రూల్స్ ఉంటాయా? బాడీ ఫిట్నెస్ గురించి చెప్పండి. డొనేట్ చేసే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనిషికి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎవరు అని చెప్తే అదో పెద్ద విద్య లాంటి ప్రశ్న. సో అది కరెక్ట్ కాదు. వీళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా లేదని చెప్పడం అనేది చాలా కష్టం. పైకి చాలా ఆరోగ్యంగా కనపడుతున్నట్టుగా అని మనం అనుకున్నవి సోకాళ్ళు, అంటే వాళ్ళు ఒక 6 అడుగులు అందగాడు, చాలా చక్కగా బలంగా ఉంటాడు, చాలా జిమ్ బాడీ కాబట్టి జిమ్ చేసి వచ్చాడు, బాగా తింటాడు, చక్కగా నీళ్ళు తాగుతాడు, మంచిగా పడుకుంటాడు, చక్కగా డబ్బు ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అనుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. ఇలా ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి వాడికి ఒకే ఒక అవలక్షణం లోపల ఒకే కిడ్నీ రూపంలో ఉండవచ్చు.
బహుశా రెండో కిడ్నీ పుట్టినప్పుడే పాడైపోయి ఉండవచ్చు, లేదా కాలక్రమేణా అది పుట్టినప్పుడు మంచిగా పుట్టిన తర్వాత రకరకాల జబ్బుల చేత ఒకటి కుచించుకుపోయి చిన్నదైపోయి ఉండవచ్చు, లేదా రెండు కిడ్నీలు అటుపక్క ఇటుపక్క కాకుండా ఒకే వైపు అతుక్కొని పుట్టవచ్చు, లేదా ఒక కిడ్నీ పైన ఉండి ఇంకో కిడ్నీ పొత్తి కడుపులో ఉండవచ్చు. సో ఇలా రకరకాల కారణాల చేత ఏదైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. పైకి మనం ఆరోగ్యం కనిపించడం అనేది ముఖ్యం కాదు. సో ఒకటి ఆరోగ్యం అనే రిలేటివ్ ఒక సాపేక్ష సిద్ధాంత ప్రకారంలో అన్నట్టుగా చూస్తే ఇది బాగుంది అని అనిపించినప్పటికీ కూడా నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా బయట కనిపించినంతగా లోపల ఉండలేము, పైకి అనిపించేంత చెడ్డగా కూడా మీరు లోపల ఉండము కొన్ని సందర్భాల్లో. కాబట్టి పరీక్షల రూపంలో, స్కాన్ల రూపంలో, రకరకాల పరీక్షల రూపంలో ఆ నిమిత్తం జరిగినటువంటి వాటి ఆధారంగా మీరు నిజంగా ఎలా ఉన్నారో చెప్తారు. కాబట్టి ఎవరు కిడ్నీ ఇవ్వాలి అని చెప్పడం అనేది అంత సులభం కాదు. వాళ్ళు చాలామంది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలని కూడా చాలామందికి తెలియదు. ఓ వాళ్ళు నాకు బి ఉన్నదంటే మా మిస్సెస్ ఇస్తానంటోంది అని చెబుతూ ఉంటారు. ఓ వాళ్ళకి అందరి దగ్గర తీసుకునేది ఉండదు, వాళ్ళు అందరికీ ఇవ్వడానికి ఉంటుంది, వాళ్ళని యూనివర్సల్ డోనార్ అంటూ ఉంటారు. ఏబీ వాళ్ళు అందరి దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళు యూనివర్సల్ రిసిపియంట్ అంటూ ఉంటారు. బి వాళ్ళు బి దగ్గర ఓ దగ్గర తీసుకోవచ్చు, ఏ వాళ్ళు ఏ దగ్గర ఓ దగ్గర తీసుకోవచ్చు, ఏబీ వాళ్ళు ఓ ఏ బి అందరి దగ్గర తీసుకోవచ్చు, కానీ ఓ వాళ్ళు మాత్రం కేవలం ఓ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. సో కాబట్టి ఇది ధర్మం. ఇలాంటి దాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? దాదాపుగా మేము శారీరకంగా కొంచెం బలంగా పెద్దగా అయిన తర్వాతనే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తాము. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పము. కొన్ని సందర్భాల్లో మా మీద భావోద్వేగపరమైనటువంటి ఒక అటాక్ జరుగుతూ ఉంటుంది పేషెంట్స్ ద్వారా. మాకు చేయండి, మేము చేసుకుంటాము, మీకెందుకు బాధ, ఇచ్చేవాళ్ళ మేము, పుచ్చుకునేవాడు వాడ అదే కదా, మీరు చేసుకోవడానికి ఏంటి అంటుంటారు. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏదైతే మందులు వాడతామో అది వాళ్ళని శారీరకంగా బలంగా దృఢంగా ఉండకుండా చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి. కాబట్టి పిల్లల పెరుగుదల ఆగిపోతుంది ఆ మందుల వల్ల. సో కాబట్టి తప్పనిసరిగా ఒక రకమైనటువంటి హైట్ వాళ్ళకి వచ్చేసిన తర్వాత, శారీరకంగా కొంచెం బలమైన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఉత్తమం. అలాగే వీళ్ళందరూ 60 సంవత్సరాల లోపల ఉండాలి. 60 సంవత్సరాల లోపల అంటే ఆ తర్వాత శారీరకంగా అంత గొప్పగా ఉండరు. మన దేశంలో మనిషి యొక్క సగటు ఆయుర్దాయం ఆడవాళ్ళకి 68 ఏళ్ళు, మగవాళ్ళకి 67 ఏళ్ళు. సో 64, 65 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఏమంత గొప్ప జీవితాన్ని ఆశించి మనం గొప్పగా ఇస్తాము అలా అని చెప్పి ఒక మనిషికి 100 ఏళ్ళు బతికే అవకాశాన్ని మనం త్రోసిరాజడానికి లేదు, మనకు హక్కు కూడా లేదు. కాకపోతే వాళ్ళు శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి. కొన్ని ఆసుపత్రులు కొంచెం 70 దాకా తీసుకుంటాయి. చాలా వరకు ఆసుపత్రులు 90% వరకు ఆసుపత్రులు కేవలం 65 ఏళ్ళ వయసు దాకానే తీసుకుంటాయి. కాబట్టి 60-65 ఏళ్ళు దాటిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవద్దు. మా ఆసుపత్రిలో మేము బతికున్న వాళ్ళ కిడ్నీ కుటుంబ సభ్యులు ఇస్తే కిడ్నీ 60 ఏళ్ళ వరకే తీసుకుంటాం. తర్వాత చనిపోయిన వాళ్ళ కిడ్నీ వస్తే మాత్రం 65 ఏళ్ళ దాకా తీసుకుంటాం. ఎందువల్ల అంటే వాళ్ళకి అంత మంచి జీవితాన్ని ఇంకో రకమైనటువంటి ఇంకో పద్ధతిలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేవలం ట్రాన్స్ప్లాంటేషనే చేయించుకోకర్లేదు. ఉదాహరణకి 68 ఏళ్ళ వ్యక్తికి హిమోడాలసిస్ అవసరం లేకపోయినా సిపిడి అని ఉంటుంది, సిపిడి అవసరం లేకపోతే హిమోడాలసిస్ ఉంటుంది. కానీ వాళ్ళకి అనవసరంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళకి ఇంకా మరింత నరకప్రాయం చేయకూడదు. వాళ్ళు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారవుతూ ఉంటుంది పరిస్థితి అంతా కూడా. సో కాబట్టి అనవసరంగా ఎవరికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. అత్యంత అవసరమై వాళ్ళు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా చాలా బాగున్నారు అనుకున్నప్పుడు మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది అవసరం. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో హలో. ఓకే డాక్టర్ గారు, అయితే వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక మెడిసిన్ యూసేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలా? ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందే మేము చెప్తాము, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జీవితకాలపు ప్రక్రియ. దానికి ఇచ్చే ప్రత్యామ్నాయం కూడా ఒక జీవితకాలమే ఉంటుంది. 30 ఏళ్ల వయసులో వాడికి కిడ్నీ ఫెయిల్ అయితే అది 30 ఏళ్ళ తర్వాత అయినా, ఇంకొక 60 ఏళ్ళ తర్వాత అయినా, 40 ఏళ్ళ తర్వాత అయినా అది కిడ్నీ ఫెయిల్ అయిన వాడి కిందకే వస్తాడు. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడంలో మన పరమావధి ఏమిటంటే శరీరం యొక్క ధర్మాలు అన్నీ కూడా ఏదైతే ఉంటాయో అవి సహజ స్థితికి ఒక రకమైనటువంటి దగ్గర స్థితికి తీసుకురాగలుగుతాయి. అంటే వాళ్ళు మంచి జీవితాన్ని గడపడానికి, సహజమైన జీవితం గడపడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. కానీ అంత సులభం కాదు. ఎందువల్ల అంటే మన శరీరంలో పెట్టబడినటువంటి కిడ్నీ మనది కాదు, ఏదో పరాయి వారిది. సో అప్పుడు శరీరం గుర్తిస్తుంది ఇది పదార్థం నాది కాదు, ఇందులో ఉన్నటువంటి ఫిల్టర్లు, గ్లోమరులు ఇవన్నీ కూడా నావి కాదు, ఇది ఎవరో పరాయి వాళ్ళలా ఉంది అని చెప్పి ఎప్పుడైతే శరీరం ఇది నాది కాదని గుర్తిస్తుందో దానికి వ్యతిరేకంగా దండయాత్ర చేసి దాదాపుగా వాడిని బయటికి తోసేంతగా చేస్తుంది. నిజానికి బ్యాక్టీరియాలు, వైరస్లు మన శరీరంలోకి వచ్చేసినప్పుడు శరీరం ఎంత తొందరగా, ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా గుర్తిస్తుందనంటే ఈ పదార్థాలు నావి కాదని చెప్పగలుగుతాయి అంత సహజంగా. సో అప్పుడే మనకు జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం రావడం అనేది మనకు పెద్ద జబ్బు లక్షణాలుగా చెడ్డగా అనుకోకర్లా. మన శరీరాన్ని రకరకాల బ్యాక్టీరియా నుంచి రక్షించుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, మనకు తెలియపరచడానికి జరిగే ప్రక్రియ శారీరకంగా జ్వరం రూపంలో. సో కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఏ కారణమో తెలుసుకొని వాళ్ళకి మనం చేయాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొత్త కిడ్నీషన్లోకి వచ్చినప్పుడు ఇది నాది కాదని గుర్తించిన మరుక్షణం దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. అంటే మనం మందులు ఇచ్చేసి దాన్ని ఒప్పుకునేలా చేయాలి. మనం ఏదో కాసింత డబ్బు ఇచ్చో, పిల్లవాడికి చిన్న చాక్లెట్ ఇచ్చో మనం ఒప్పించుకుంటున్నట్టుగా శరీరానికి కొన్ని మందుల రూపంలో శరీరం కిడ్నీని ఒప్పుకునే విధంగా చేయాలి. కానీ కిడ్నీ పరాయిది, కొత్త శరీరంలో ఫారెన్ బాడీ లాంటిది. సో న్యాచురల్గా అది రిజెక్ట్ చేయబడుతుంది. అలా రిజెక్ట్ కాకుండా ఉండడం కోసం
కిడ్నీ బయటికి తోసివేయబడకుండా ఉండడం కోసం, తోసివేయడం అంటే లిటరల్గా ఇలా తోసివేయడం కాదు కానీ నాది కాదని చెప్పి పనిచేయకుండా చేయడం కోసం జరిగే విధ్వంసాన్ని శరీరంలో అరికట్టాలనుకుంటే దాన్ని ఆపడానికి తప్పనిసరిగా కొన్ని అద్భుతమైనటువంటి మందులు కావాలి. అదంత సులభం కాదు. ఆ మందులు బాగానే ఉంటాయి కానీ వేసుకోవడం అంత సులభమూ కాదు. ప్లస్ వేసుకున్న తర్వాత మనం ఊహించినంత చక్కగా ఆనందంగా కిడ్నీ పనిచేయడం కూడా కొన్ని సందర్భాల్లో కాదు. సో కాబట్టి శాస్త్రీయంగా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జికల్గా చాలా చిన్న ప్రక్రియ. ఆ తర్వాత మాకు కూడా మేము చూసుకోవడం చాలా సులభ ప్రక్రియ అయినప్పటికీ కూడా పేషెంట్స్ వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత బాగున్నారో దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చక్కగా చూసుకుంటే చాలా బాగుంటుంది. జీవితకాలం మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా జాగరూకతతో ఉండి, మరి ఎకనామిక్గా కూడా మీరు సరిపోతారా, మీకు అంతగా జీవితకాలానికి ఒక 20-30 ఏళ్ళు అనుకుందాం, అంతదాకా బాగుండడానికి మీ శరీరం మీకు సహకరిస్తుందా? మీరు 30లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే 10 మంది డాక్టర్ల దగ్గర తిరిగి ట్రీట్మెంట్ చాలా ఆలస్యంగా చేసుకుంటే మీరు బక్కచిక్కి పూర్తిగా ఎముకలు కండరాలన్నీ కోల్పోయి ఎముకల గూడులా తయారైపోయి ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటానంటే తప్పేమీ ఉండదు. మీరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు, చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు బయట. కానీ చేయించుకున్న తర్వాత దాన్ని నిలదొక్కుని ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీని 30 ఏళ్ళు దాకా లాకెళ్ళడానికి మీకు సాధ్యమవుతుందా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేవలం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాగున్న వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ కాలం మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి పూర్తి అవగాహన అనేది తెలియజేస్తూనే కాలర్స్ ఎంతోమంది ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చక్కటి సలహాలు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.